రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ చేసి చూపిస్తుందన్నారు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించారని కోరారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కర్, మాజీ కౌన్సిలర్లు, పట్టభద్ర ఓటర్లు పాల్గొన్నారు. అభ్యర్థిగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. మరి ఈ రోజు ఇక్కడ ఖచ్చితంగా మీ అందరినీ కలవాలనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ఇప్పటికే పొద్దు నుంచి ఇప్పటి వరకు పలు రకాల పట్టభద్రులతో ఇక్కడ మరి అన్నగారు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరితో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్నిక అనేది ఖచ్చితంగా మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం. ఖచ్చితంగా గెలవాలి. దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఉంటుంది. కాబట్టి మరి ఎలా అయినా కూడా, ఎందుకంటే ఒక మంచి పాలనకి మద్దతుగా ఉండాలని ఎవరైనా కోరుకొని ఉంటారు. మనం చూస్తున్నాం, గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు పోటీ చేస్తే నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండేది. బట్ ఇవాళ ఫస్ట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులు అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే జస్ట్ 1 ఇయర్లోనే సుమారుగా 54,000 ఉద్యోగ నియామకాలు జరిగినాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత స్పీడ్గా నియామకాలు ఇవ్వలేదు. ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాల్లో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలను లెక్క పెట్టుకున్నా కూడా మరి మనం చాలా అడ్వాన్స్గా మన ముఖ్యమంత్రి గారు మరి ఈ నియామకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ నిరుద్యోగులు అందరూ ఇంకా ఏజ్ బార్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి పుస్తకాలు తీసి మరి ఒక నూతన ఉత్సాహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాతావరణం కనబడుతున్నది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా వారు ముక్త కంఠంగా చెప్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, ఎవరైనా పర్లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి. నేను కూడా ఎలా ఉన్నానంటే రాబోయే ఈ 2 సంవత్సరాలు ముఖ్యమైనవి పట్టభద్రులకు. కాబట్టి మన లైబ్రరీలో ఖచ్చితంగా ఒక డిజిటల్ లైబ్రరీ వింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి గారితో అర్జెంటుగా అది మాట్లాడిపించేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం, అట్లాగే మధ్యాహ్న భోజన పథకం లైబ్రరీలు కూడా చేయాలి. ఎందుకంటే పాపం మారుమూల గ్రామాల నుంచి ఇలా మండల్ హెడ్ క్వార్టర్స్కి, టౌన్కి చదువుకోవడానికి వస్తున్న వారికి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని లైబ్రరీస్లో మరి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయించడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ నిరుద్యోగులకి